హాయ్ అన్న, మీరు చాలా వరకు అయితే నా టైటిల్ చూసి అయితే మీరు ఈ వీడియోలోకి రావచ్చు. అయితే మన ఈ ఒకటి ముఖ్యమైన విషయం అన్న ఇది, కాబట్టి మీరందరూ కొంచెం ఓపికగా వీడియో మొత్తం చూడండి. అయితే ఇది చాలామంది రైతులకు తెలియవచ్చు, కొంతమంది తెలియవచ్చు. అలాగే కొన్ని మార్కెట్ కమిటీలు కూడా ఈ వీడియో చూడడం వల్ల ప్రభుత్వాలు కానీ ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా దాతలు కూడా ఉన్నా కూడా సరే, ఈ రైతుల గురించి చేసేది కాబట్టి కొంతమంది స్వతహాగా ముందుకు కూడా రావచ్చనే ప్రయత్నంతో నేనైతే వీడియో చేశాను. అక్కడున్న మా తోటి రైతులకు కూడా అడిగి చూశాను, ఇట్లా వీడియో చేద్దాం, మనం కమిటీలు రైతుల గురించి కూడా చేస్తున్నాయి మంచి పని గురించి మనం నలుగురు తెలియాలంటే వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. ఎందుకంటే తింటా అంటే వీడియో తీసుడు కాబట్టి వాళ్ళకు ఒక మాట అయితే నేను ముందే చెప్పాను. అయితే వీడియోలోకి వెళ్దామండి. వీడియో నా ఉద్దేశం ఏంటంటే, రైతులు వాళ్ళ సరుకులు తీసుకురావడానికి మార్కెట్కి వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవో, పొద్దుగాల టిఫిన్ చేస్తే అవి వాళ్ళకు ఖర్చులకు అదొక ప్రాబ్లం అని మార్కెట్ కమిటీ అయితే మాత్రం ఇది సద్ది మూట అనేది మాత్రం ఒకటి మంచి అయితే పని చేసిరన్న. చూస్తున్నారు కదా, వేడి వేడి అన్నం, పప్పుచారు, అలాగే ఆలుగడ్డ కర్రీ, అలాగే మామిడికాయ పచ్చడి కూడా అయితే పెట్టిరన్న. నేనైతే తిన్నాను. నేను మొక్కజొన్న తీసుకుపోయాను. ఆ రోజు నేను కూడా వాళ్ళతో ఒకసారి జాయిన్ అయ్యాను. అన్నీ మాత్రం మంచిగా ఉన్నాయన్న, టేస్ట్ బాగుంది. అన్నం మనకు కావాలంటే మళ్ళీసారి అయినా పెడుతున్నారు. ఇది మాత్రం అయితే నాకు నచ్చిందన్న. వీళ్ళు విషయం ఏ మాటకు ఆ మాట అనుకుందామని రైతులకు మాత్రం కడుపు నింపే ఈ కార్యక్రమం మాత్రం మనందరం అభినందించాల్సిందే. నాకు కూడా తెలియదు, ఈ మధ్యలో అది స్టార్ట్ అయిందని, ఇక్కడ మధ్యాహ్నం భోజనం నడుస్తుందని నాకు తెలియదు. ఒక పక్కన ఒక రైతు వెళ్దాం పదా అక్కడ అన్నం పెడుతున్నారంటే వచ్చిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. అయితే ఇవి ప్రస్తుతానికి మహిబాద్లో మాత్రం ఈ మధ్యనే ఓపెనింగ్ అయిందట. మిగతా మార్కెట్లో కూడా అవి ఓపెనింగ్ ఈ దిశగా నడిచే ఉంది. వ్యవసాయ మార్కెట్ మహబూబాబాద్ చూస్తున్నారు కదా, చిన్న కాంచి పెద్ద ముసలోళ్ళు అందరూ ప్రతి ఒక్కరికి మాత్రం ఇది కడుపు నిండే పథకం. ఇది మాత్రం బాగుందన్న. నేను మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాను. మీకు కూడా ఇది వీడియో చూసి మీరు కూడా చూడండి. ఈ ప్రయత్నం మంచిదే కదా. మనకు పార్టీలు ఏదైనా కానివ్వండి, అధికారులు ఎవరైనా కానీ అవన్నీ శాశ్వతం కాదు. ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ రైతు గురించి ఆలోచించింది మాత్రం కొన్ని, అవి మాత్రం ప్రతి ఒక్క చరిత్రలో అలాగే నిలిచిపోతుంది. మనము ఎవరిని వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా అనుకోకుండా రైతులకు మాత్రం మనకు అన్నం పెట్టి రైతన్నకు కూడా కడుపు నింపాలి అనే ఆలోచన రావడం మాత్రం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పక్కన ఫ్రిడ్జ్ చల్లటి నీళ్లు పెట్టిర్రు, ఒక షెడ్ ఏర్పాటు చేసిర్రు. అయితే ఇంకో విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు ఈ మధ్యాహ్నం అన్నం టైంలో బయట ఐస్ క్రీమ్లు అమ్మేటోళ్ళు కానీ ఎవరైనా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సమయానికి వస్తే మీరు రైతులా కాదని కూడా అడగట్లేరన్న. అన్నం కోసం వచ్చింది ఎవరైనా సరే వాళ్ళ కడుపు నింపాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. అయితే మన వీడియో చూసి ఎవరైనా ఈ కమిటీకి సహాయం చేసేటోళ్ళు ఉన్నా చేయొచ్చు. నేనైతే చెప్తున్నా అంటే నేను ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వలేదు. నేనైతే 50 రూపాయలు ఇచ్చిన, చిల్లరలే అంటే వద్దులేండి ఉంచుకోండి అని చెప్పిన. నేను 50 ఇచ్చి గొప్పగా చెప్తున్నాను కాదు, నాకు మంచిగా అనిపించింది, నచ్చింది, నేను మాత్రం ఇచ్చేసినన్న. 50 ఇచ్చి చెప్తాను అయితే అనుకోకండి, నాకు మంచిగా అనిపించింది. నా తరపున అయితే ఎక్కువ డబ్బులు లేవు, ఉన్న వరకైనా ఇంకో నలుగురికైనా భోజనం అయితే పెట్టండి అని చెప్పేసిన. అది ఇచ్చిన మన పైసలు అది ఎంత కాదు, కానీ నాకు మాత్రం మంచిగా అనిపించింది. చాలామంది కూడా ఇష్టంగా తిని చాలామంది మాత్రం దీవించారన్న. ఈ పథకాన్ని మాత్రం ఒప్పుకున్నారు. మీ ఏరియాలో కూడా ఉందా లేదా కామెంట్ చేసి చెప్పండి అన్న.